సూటిగా సుత్తి లేకుండా నిన్నటి జరిగిన ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడదాం. అసలు నిన్న ఎంతమందికి ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత ఓకే రితు బాగా ఓవర్ చేసేస్తుంది, అసలు అటెన్షన్ కోసం చాలా గ్రాప్ చేస్తుంది ఇలా అని ఎవరెవరికి అనిపించింది? నాకైతే పక్కా అనిపించింది. బా అసలు నేను ఎందుకు నామినేట్ అయ్యానో తెలుసా డెమో? నీకు తెలియదమ్మా, నువ్వే కదా ఒప్పుకున్నావు స్వాప్ చేయడానికి. ఓకే నా మిస్టేక్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను తీసేసుకుంటాను అని చెప్పేసి నువ్వే కదా యాక్సెప్ట్ చేసావు. ఓకే నీకు తప్పు లేదు అని అనిపించకపోతే నువ్వు అసలు యాక్సెప్ట్ చేయకూడదు. వాళ్ళందరూ స్వాప్ చేయడానికి నీ పేరు ఎత్తినప్పుడు నువ్వు అసలు యాక్సెప్ట్ చేయకూడదు. నాది మిస్టేకే లేదు అని చెప్పేసి యాక్సెప్ట్ చేయకూడదు. అక్కడ యాక్సెప్ట్ చేయడం ఎందుకు, ఇక్కడికి వచ్చి ఏడవడం ఎందుకు? అండ్ శ్రీజ ప్రియ బాగా ఏదో జెన్యూన్గా మనం ఆడుతున్నాము అని ఆ డైలాగ్ని అసలు ఇంకా మైండ్లోంచి తీయలేకపోతున్నాను నేను. శ్రీజ ఎమోషనల్ అవ్వడం ఏంటి, దానికి ప్రియా కన్సోల్ చేయడం ఏంటి, వాళ్ళు జెన్యూన్గా ఆడడం ఏంటి? నిజమే కదా అందరూ చెప్పింది. ఈవెన్ హోస్ట్కి చిరాకు వస్తుంది అది అంతా చూస్తూ ఉంటే. ఎందుకమ్మా మధ్యలో వస్తారు తుత్తు అని చెప్పేసి, అవసరం లేని దానికి ఉన్నదానికి అన్నిటికీ పెట్టుకుంటారు, అన్నిటికీ మధ్యలో దూరుతారు. మీ గేమ్ మీరు ఆడండి, ఎవరి కోసం స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం స్టాండ్ తీసుకోరు, ఇట్స్ బిగ్ బాస్ గేమ్. సో మీ గేమ్ మీరు ఆడండి. మొత్తానికైతే నామినేషన్స్ కొంతమందికి హర్ట్ అయ్యాయి. నాకైతే ఇంకోటి అనిపించింది, ఫ్లోరా హౌస్లో కన్నా జైల్లో ఉంటేనే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అని అనిపించింది. కానీ చాలామందిని హర్ట్ చేశాయి నామినేషన్స్ అయితే. ఇంకా రీతు చౌదరిని కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు బిగ్ బాస్. 4 చికెన్ ముక్కలు చూపిస్తాడు, అందులో దానికోసం ఆ చికెన్ కోసం కేవలం బిగ్ బాస్కి నువ్వు సీక్రెట్స్ రివీల్ చేయాలి అలా అని చెప్పేసి ఒక్క చికెన్ కోసం హౌస్ సీక్రెట్స్ రివీల్ చేసేస్తావా? అది తనూజాకి కళ్యాణ్ పై సాఫ్ట్ కార్నర్ ఉందని, ఇది జస్ట్ ఏంటి ఏదో రిలేషన్ పెట్టాలి అని చెప్పేసి చూస్తున్నావు, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. చెప్పాలి అని అంటే తనుజ గారు చాలా మంచి అమ్మాయి, చాలా తన కోసమే చాలా క్యూట్గా తనుజ గారికి బర్నీ గారికి ఉన్న రిలేషన్ చూసే అసలు చాలా బిగ్ బాస్ చూడాలి అని అనిపిస్తుంది నాకు. వీళ్ళందరిలో చెప్పాలి అని అంటే బెస్ట్ బ్యాచ్ ఎవరు అని అంటే తనుజ గారు, బర్నీ గారు, సుమన్ శెట్టి గారు, సంజన గారు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, సంజన గారిని అయితే నేను అసలు అనుకోలేదు ఇంత దూరం వస్తుంది. తన వల్లే గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇమాన్యువల్ కామెడీ ఉండబట్టే మధ్యలో కొంచెం ఫన్ అనేది జనరేట్ అవుతుంది. లేకపోతే అసలు అంటే ఫ్రీగా సాగిపోతున్నట్టు ఉంది. బట్ ఇమాన్యువల్ కూడా చాలా హైలైట్ అవుతున్నాడు. అండ్ వీళ్ళకైతే ఈరోజు ఒక టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో యాపిల్ టాస్క్ అనేది జరిగిందనమాట. ఆ యాపిల్ టాస్క్ ఏంటి అని అంటే వాళ్ళకి 3 వివిధ రంగులు చాలా కలర్స్ విత్తనాలు ఉంటాయన్నమాట. వీటి వల్ల కెప్టెన్సీ కానీ నామినేషన్లు కానీ అలా ఫ్యూచర్లో ఉంటాయి. సో విత్తనాలు ఇచ్చిన వాటిల్లో బ్లూ విత్తనం పొందిన వారికి అయితే ప్రాబబ్లీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమైనా మెమరీస్ అలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమాన్యువల్ ఫస్ట్లో బజర్ కొట్టేసి కన్ఫెషన్ రూమ్కి వెళ్తాడు. సో ఇమాన్యువల్ చివరికి ఓకే తన ఫోటోని సెలెక్ట్ చేసి, ఎందుకంటే తక్కువ బ్యాటరీ ఖర్చు అవుతుంది కదా, అందుకని తను మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుద్ది అని చెప్పేసి ఆలోచించాడు. అక్కడ ఒక స్టెప్ ఎక్కేసావు బ్రో, అంతే. సో ఇంకా ఈరోజు ఇంకా చాలా ఎమోషనల్ టచ్ ఉండబోతుంది బిగ్ బాస్. నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు రేపు హౌస్లోకి ఒక 3 ఎంటర్ అయిపోతున్నారు. సో వాళ్ళెవరు ఏంటి అనేది నేను మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.